అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ ఎగువగొడ్డి గ్రామంలో 12 కుటుంబాల్లో 70 మంది గిరిజనులు నివసిస్తున్నారు. తాగునీటి కోసం వారంతా కిలోమీటర్ దూరం నడిచి పెద్దగెడ్డ నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. వేసవి నేపథ్యంలో నీరు దొరక్క మనుషులే కాదు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. చలమల్లో నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే విజయనగరం జిల్లా మెంటాడ మండలం వరకు తీసుకెళ్లాల్సిందే. కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేసినా సకాలంలో అవి పూర్తి కాక గుంతలేర్పడి అంబులెన్సులు సైతం నడవలేని పరిస్థితి ఆయా గ్రామాల్లో ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ ప్రాంతంలో 3 కుళాయిలకు కనెక్షన్లిచ్చారు. అయితే వాటిల్లో నీరు మాత్రం రావడం లేదు. దీంతో ఆదివాసీ గిరిజనులంతా ఈ కుళాయిల వద్ద చేతులు జోడించి తమకు తాగునీరందేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్తో పాటు ఐటీడీఏ పీఓను వేడుకుంటున్నారు. ఖాళీ బిందెలు నెత్తిపై పట్టుకుని గుక్కెడు మంచినీళ్లివ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు. తమకు మంచినీటి సౌకర్యం కల్పించకపోతే పంచాయతీ సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని రొంపల్లి పంచాయతీ 10వ వార్డు సభ్యుడు సోమిల అప్పలరాజు, గిరిజన రైతు సహకార సంఘ నాయకులు కోనపర్తి సింహాచలం, కోటపర్తి సన్యాసిరావు, పొట్టంగి సన్యాసమ్మ గ్రామ మహిళలు హెచ్చరించారు.